సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే మేము ల్యాంకోల్స్ కొత్త రోడ్కి వచ్చేసినాము. ఇటు సైడు బిల్డింగ్ల సైడు గుట్టలు ఉంటాయి. గుట్టల మధ్యలో చాలా పాత గుడి ఉంటుంది. మేము అక్కడైతే విజిట్ అవుతాం. ఇక మీరు చూడండి, ఇట్లా సర్కిల్ వస్తుంది. సర్కిల్ కాడికి రైట్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళిపోతుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇట్లా లెఫ్ట్ ఎక్కి గుట్టలు ఉంటుంది. ఇక వచ్చేసినాం మేము. ఇడికని లెఫ్ట్ తీసుకోవాలి. సో మేము లొకేషన్కి అయితే విజిట్ అవుతున్నాము. ఇక మీరు వీడియోలు ఉండండి, మీకు మంచి వ్యూ చూపిస్తాను. సో హలో గైస్, మేము ఇక్కడ అయితే గోశాలకు అయితే వచ్చేసినాము. ఇడికని పైనకి వెళ్తుంటే ఇక గుట్ట మీద అనంత స్వామిది పెయింటింగ్ చేసిరు. మంచిగా మస్తు పెద్ద ఉంటుంది. ఇక పైనకి వెళ్తుంటే శివాజీ బొమ్మ వస్తుంది. శివాజీ బొమ్మ కాడ మంచిగా ఫోటోలు దిగి పైనకి వెళ్తుంటే ఇక వ్యూ అయితే మస్తు ఉంటుంది. ఇక్కడ చూడండి, శివలింగం అవన్నీ వేసిరు. పైనకి వస్తుంటే వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. ఇక పైనకి వెళ్దాం నడవది, మొత్తం పైనకి వెళ్ళి చూపిస్తాం మీకు. మన హైదరాబాద్ వ్యూ అయితే మొత్తం కనబడుతుంది. చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగ్లే. మన హైదరాబాద్ వాళ్ళకి సగం మందికి అప్పుడే అర్థమైపోతుంది ఈ బిల్డింగ్ల వ్యూ చూడంగానే ఎక్కడుందో టెంపుల్. అయితే ఇక మేము టెంపుల్కి అయితే విజిట్ అవుతాము. ముందు మీరు పైన లొకేషన్ మొత్తం చూడండి ఎట్లుందో. మీరు విజిట్ అయిపోవాలి జల్దీ జల్దీ, మస్తు ఉంటుంది లొకేషన్ మాత్రం. ఇటు సైడ్ బిట్టంగా పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉంటాయి. ఎంత మంచి లొకేషన్లా ఎంత మంచి గుడి ఉందంటే ఇంకా చాలా మందికి తెలియదు. మీరు వచ్చి చూడాలి గుడిని, అప్పుడు మీకు అర్థమవుతుంది. మస్తు పాత గుడి అనమాట. సో మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడండి మీరు, గుడిది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక గుడి పేరు వచ్చేసి శ్రీదేవి భూదేవి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇక్కడ మేము గుడి దగ్గరకు ఉన్నాము. ఇక గుడి లోపలికి వెళ్తే ఇక చూడండి, మొత్తం గుట్టల మధ్యలో ఉంటుంది గుడి. పైన గుట్టలు, కింద గుడి. వెళ్తాం ఇక గుడి దగ్గరికి అయితే. మీరు వీడియోలు ఉండండి, మీకు చెప్తాం మొత్తం ఎట్లుంటుందో గుడి. సో గైస్, మేము గుడి లోపలికి అయితే పోతున్నాం. ఇక గుడి లోపల వచ్చేసినాం. చూడండి, గుడి అయితే మస్తు ఉంటుంది. ఇక్కడ అక్క వాళ్ళు పూజ చేస్తారు. లైటింగ్ మస్తు ఉంటుంది, విగ్రహాలు మస్తు ఉంటుంది. చూడండి గుడి లోపల. సో హలో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త అప్డేట్ల కోసం బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టండి.